హిందీని ఎందుకు అధికార భాషగా గుర్తించాలో అనేక పరిశీలనలు చేసిన కాకా కాలల్కర్, మైథిలి శరణ్ గుప్తా, హజరీ ప్రసాద్ ద్వివేది, సేఠ్ గోవింద్ దాస్లు చాలా విలువైన సమర్థనలు అందించారు. హిందీలో ప్రతి పదానికి ప్రత్యేకమైన శబ్దం, ఆల్ఫాబెట్ ఉంటుంది. దీంతో ఆ పదాలను ఉచ్చరించడం, రాయడం తేలిక. విచిత్రం ఏంటంటే హిందీ అనే మాట హిందీ కాదు, పర్షియన్ పదమైన హింద్ నుంచి పుట్టింది. సింధు నది పారుతున్న ప్రాంతంలో మాట్లాడే భాష కాబట్టి హిందీ భాష అన్నారు. హిందీ భాష నుంచి ఇంగ్లీష్ భాష చాలా అరువు తీసుకుంటుంది. ప్రపంచ భాష ఇంగ్లీష్ డిక్షనరీలో కనిపించే అవతార్, బంగ్లా, గురు, కర్మ, పంచ్, లూట్, పైజామా, షాంపూ, యోగా వంటి మాటలన్నీ హిందీలో నుంచి వెళ్ళినవే. భాషను రక్షించుకోవడం, మాతృభాషపై అభిమానం ఉండడం అవసరమే. కానీ అది దురభిమానంగా మారి పరభాష ద్వేషంగా మారడం సహేతుకం అస్సలు కాదు. భాషను నేర్చుకోవడం అంటే ఆయా సమూహాల జీవితాలను పరికించడం అనే ఇంగితం ఉంటే ద్వేష భావన రాదు. 130 కోట్ల మంది జనాభా, వేలాది భాషలు, తెగలు ఉన్న చోట పాలన సాగించడానికి ఒక భాష ఉండాలి కదా అనే కామన్ సెన్స్ ఉంటే వివాదమే రాదు.